బ్రేకింగ్ చూస్తున్నాం. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీప్దాస్ మున్షి సమక్షంలో అమిత్ కాంగ్రెస్ లో చేరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిన్ చౌదరి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీప్దాస్ మున్షి సమక్షంలో అమిత్ కాంగ్రెస్ లో చేరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇక అమిత్ కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, చూస్తున్నాం లోక్సభ ఎన్నికలకు ముంచుకొస్తున్న వేళ వలసలనేవి కొనసాగుతున్నాయి కాంగ్రెస్ లోకి. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్ లో చేరినట్టుగా తెలుస్తుంది. మరిన్ని వలసలు కొనసాగే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మీరన్నట్టుగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. మరొక వైపు ఇటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ప్రధానంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా గేట్లు తెరిచాం, వచ్చేవారు తొందరలోనే వస్తారని చెప్పేసి గతంలో చాలా సందర్భాలు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చూసాం. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ గర్వాపసి పేరుతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి కొంతమంది టికెట్లు రాకపోవడం, మరొకవైపు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంతర్గత పోరును సహించలేక భరించలేక పార్టీ మారిన వారందరికీ కూడా దాదాపు గర్వాపసిలో భాగంగా కాంగ్రెస్లోకి రావాలని చెప్పి సూచించారు. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున ఈ 3 రోజులుగా నియోజకవర్గాల్లో కానీ లేకపోతే గాంధీ భవన్కు చేరినటువంటి వారి సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉంది అని చెప్పుకోవాలి. మరొకవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొకవైపు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. అయితే ముఖ్యంగా అమిత్కు సంబంధించినటువంటి విషయం కనుక మనం చూసుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలను వైపు వారి తండ్రి కానీ తాను కానీ రాజకీయంగా కొంత ప్రభావితం చేయగలిగేటువంటి కుటుంబం వారి కుటుంబం. అయితే తాను నల్లగొండ జిల్లా నుంచి నల్గొండ పార్లమెంటుకు బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆశించారు. గతంలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎక్కడో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల్లో భాగంగా బీఆర్ఎస్లో తనకు టికెట్ రాలేదు. మరొకవైపు మొన్న పార్లమెంటు స్థానానికి కూడా తనకు రాకుండా కృష్ణారెడ్డికి రావడం జరిగింది. ఇవన్నిటిని చూసుకొని దాదాపు ఒక 10 రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకవైపు సుఖేందర్ రెడ్డి కానీ లేకపోతే అమిత్ రెడ్డి కానీ కొంత అసంతృప్తిగా మాట్లాడడం జరిగింది. మరొకవైపు ఓటమికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని విషయాల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది, ఈ విషయాలను గమనించి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని చెప్పేసి కూడా అయితే సుఖేందర్ రెడ్డి కూడా మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక ఆ పార్టీలో కొనసాగడం కాదనుకున్నారేమో తెలియదు, కానీ తాను మాత్రం ఈరోజు పొద్దున్నే దీప్దాస్ మున్షి ఆ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వంశీ, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ గెలుపులో దక్షిణ తెలంగాణ కీలక భూమిక పోషించింది. దక్షిణ తెలంగాణను క్లీన్ స్విప్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది. ఒకవైపు హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటర్లు అసెంబ్లీలో తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వలసలను ప్రోత్సహించారు. అదేవిధంగా దక్షిణ తెలంగాణను పూర్తిగా బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని హస్తం నేతలు ప్రణాళికలు రచించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా దక్షిణ తెలంగాణపై పూర్తి ఆధిపత్యం కాంగ్రెస్ కు వచ్చిందని భావించవచ్చంటారా? అయితే వంశీ, మీరన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను కనుక మనం బేరీజ్ వేసుకుంటే మీరంటే జిహెచ్ఎంసీ పరిధిలో పెద్దగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఇక రూరల్లో దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ రెండిట్లో కూడా కొంత ప్రభావం చూపగలిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మము, భువనగిరి, ఉమ్మడి నల్లగొండ జిల్లా కానీ లేకపోతే వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక స్థానం మినహా మిగతా అన్ని అయితే కాంగ్రెస్ పార్టీ అయింది. ఖమ్మం కూడా అంతే. వరంగల్ ఒక సీటు మినహా వరంగల్ కూడా. ఇవన్నీ పోను జిహెచ్ఎంసీ పరిధిలో తమకు సీట్లు రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కీలకమైన నేతలందరినీ కూడా కాంగ్రెస్లోకి తీసుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇక రూరల్ బేస్లో కూడా అక్కడక్కడగా ఉన్నటువంటి కీలక నేతలు కానీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపై దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. జిహెచ్ఎంసీది ఇక ముగిసింది. ఇక రూరల్పై
కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగా మొదటిగా ఏదైతే జరిగినటువంటి వైపు పెద్దపల్లి కానీ, లేకపోతే ఇప్పుడు ఖమ్మం జిల్లాకు కానీ, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ ఈ బేస్లలో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత తన బలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే రూరల్లో ఉన్నటువంటి కీలకమైన నేతలను జాయినింగ్ కోసం అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది వంశీ.